అన్న చెప్పండి అన్న ప్రాబ్లం. నా పేరు యాసం ప్రదీప్ అన్న. మేము పోలీస్ నోటిఫికేషన్ అభ్యర్థులము. అయితే మేము అందరం ఎగ్జామ్ రాసినాము, ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినాము. ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినప్పుడు అందరికీ 60 మార్కులు ఈక్వల్ అన్నాడు. తర్వాత ఎగ్జామ్ అయిపోయినాక మాకు మార్కులు తగ్గించిండు అన్న. వాస్తవానికి ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎటువంటి దానిలో కామా పులి స్టాప్ కూడా మారవద్దు. అట్లాంటి దొంగ జీవోలు తీసుకొచ్చిన 57 నెంబర్ జీవోలు తీసుకొచ్చి మార్కులు తగ్గించిండు. అయితే నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మార్కులు తగ్గియద్దు. నువ్వు మామూలుగా నెగిటివ్ మార్కింగ్ లేకపోతే మార్కులు తగ్గిస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అందరూ 200 అటెంప్ట్ చేసేస్తారు. కానీ నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు కొందరు 70 పెడతారు, కొందరు 80 పెడతారు, కొందరు 100 పెడతారు. ఏం రానో 200 పెట్టేస్తాడు. ఇవాళ ఏం రానో 200 పెట్టొచ్చినప్పుడు బాగుపడ్డాడు. మేము సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు నష్టపోయినాం. అయితే దీని మీద మేము ఆల్రెడీ హైకోర్టులో కేసు వేసినాము. అన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ ఒక్క కేసు అని కాదు, మొత్తం 60 కేసులు పడ్డాయి. ఇవన్నీ 60 రకాల కేసులు మొత్తం ఇవి. ఎంహెచ్ఎస్ఆర్ బోర్డుకి వెళ్ళాల్సిన రోజు 18th రోజు రిలీజ్ చేస్తే 19th కేసు ఎంహెచ్ఎస్ఆర్ బోర్డుకి వెళ్తే వాళ్ళు ఇక్కడ రావును అక్కడ రావు అని చెప్పి రాంగ్ క్వశ్చన్స్ కేసు అందుకని చెప్పేసి 28th రోజు సిఎస్కి వెళ్ళాం సార్. ఇట్లా రకరకాల కేసులు పడ్డాయి అన్న. చాలా కేసులు ఉన్నాయి. మీకు ఎక్కడ ఉంది కేసుల లిస్ట్? ఇది మొత్తం 22 సమస్యలు. 22 సమస్యల మీద ఇప్పటికి 60 WP నెంబర్ పడ్డాయి. మొత్తం 60 కేసులు పడ్డాయి. 60 కేసులు పడ్డప్పుడు కూడా ఏదైతే ఉందో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏదైతే ఉందో విద్యార్థులకి అన్యాయం చేయాలని ఇది తీసుకొచ్చింది. రిక్రూట్మెంట్ అనేది 90,000 నోటిఫికేషన్ వేసింది. 90,000 నోటిఫికేషన్ వేసింది కానీ ఏ ఒక్క భర్తీ కూడా చేయలేదు ఇంతవరకు. ఒక్క నోటిఫికేషన్ కూడా భర్తీ చేయలేదు. అన్నీ అక్కడ మన పేపర్లు అమ్ముకున్నారు. గ్రూప్ అనేమో పేపర్లు అమ్ముకుని అట్లా చేసారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తా అంటారు రేవంత్ రెడ్డి సార్. మరి టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు ఎందుకు ప్రక్షాళన చేస్తలేరు? టీఎస్పీఎస్సీలో తప్పులు జరిగినాయా? టీఎస్ఎల్పీఆర్ తప్పులు లేవా? ఇవి తప్పులు కనబడతలేవా? ఇన్ని కేసులు పడ్డాయి. కేసులు పడ్డప్పుడు ఓన్లీ టీఎస్పీఎస్సీనే మాట్లాడడం మాకు చాలా బాగా ఉంది. ఎందుకంటే మేము గత ప్రభుత్వానికి గద్దె దించాలని మేమందరం రేవంత్ రెడ్డి సార్ మేము కలిసినాము. మేము కూడా ఈ సమస్య మీద ఆల్రెడీ లెటర్ ఇచ్చినాము. మాకు స్పందిస్తా అని చెప్పిండు. ఏమని అన్నాడు? మా ప్రభుత్వం లేదు, మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము ప్రక్షాళన చేస్తామన్నాడు. మరి ఇంతవరకు స్పందన లేదు. మేము అడుగుతున్నాం ఏంటంటే ఒక 5 నిమిషాలు మాకు రేవంత్ రెడ్డి సార్ మాకు అపాయింట్మెంట్ ఇస్తే మేము మా సబ్జెక్ట్ మొత్తం చెప్తాము. దీనికి న్యాయశాల వేయచ్చు. దీనికి ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. 46 జీవో అని, రాంగ్ క్వశ్చన్ అని, 5758 జీవో అని, జాబ్ వచ్చిన వాళ్ళు జాబ్ వచ్చిందని, జాబ్ ట్రైనింగ్ పోవాలని వాళ్ళు, 46 జీవో రద్దు చేయాలని వీళ్ళు, మేము 57 జాబ్ రద్దు చేయాలని మేము, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనికి ఒక న్యాయ కమిటీ వేసి ఒకటి మంచి అంటే ఎట్లా అంటే అందరికీ న్యాయం జరిగే విధంగా ఏదైనా కమిటీ చేయొచ్చు. దీని మీద సిట్టింగ్ చేసి విచారణ చేయొచ్చు. చాలా ఉన్నాయి. మేము మాట్లాడతామంటే మాకు ఇంతవరకు అవకాశం కల్పిస్తలేదు. 3 వీక్స్ అవుతుంది గవర్నమెంట్స్ వచ్చి, అయినా కానీ మీకు ఛాన్స్ ఇస్తలేడు అన్న. ఇప్పుడు ఒకటి ఏమంటున్నారు రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు? ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, నిరుద్యోగులే గెలిపించుకున్నారు అన్నాడు. మరి నిరుద్యోగులు ఎందుకు పట్టించుకుంటలేరు? మేమే కదా నిరుద్యోగులం. మేము సొంతంగా డబ్బులు పెట్టుకొని తిరిగినాం అన్న. సొంతంగా డబ్బులు పెట్టుకొని తిరిగినాం బస్సు పెట్టుకొని.